'మిరాయి' మూవీ టీజర్ ఎలా ఉంది? అసలు టీజర్‌లో అశోక గురించి ఎందుకు చెప్పారు? అసలు అశోకుడికి అండ్ ఆ 9 బుక్స్‌కి సంబంధం ఏంటి? ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హౌ ఈస్ ద టీజర్? టీజర్ రియల్లీ ఆసమ్. కొన్ని మంత్స్ ముందు వారు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ దానికి దీంట్లో చూపించిన విజువల్స్ అండ్ స్టోరీ గురించి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేశారని చెప్పుకోవచ్చు. రియల్లీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ వార్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. మొత్తం టీజర్ ఎంతో బాగా హై స్టాండర్డ్స్‌లో మెయింటైన్ చేస్తూ ఉంది. బడ్జెట్ విషయంలో 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' ఎక్కడ వెనకడుగు వేయలేదనుకుంటున్నా. కానీ బడ్జెట్‌కి కేవలం 60 క్రోర్స్ అయిందంట. ఏదేమైనా టీజర్ చాలా బాగుంది. టీజర్‌లో కొన్ని పాయింట్ టచ్ చేస్తూ టీజర్ కట్ చేశారు. ముందుగా అశోకుని గురించి అండ్ ఆ 9 బుక్స్ గురించి, వాటి గురించి ఏంటో ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో తెలుసుకుందాం. అబౌట్ అశోక చక్రవర్తి. మనం అశోకుని గురించి మాట్లాడాలి అంటే అతని గురించి ఎంతో అంత తెలుసుకోవాలి కదా మరి. అశోకుడు ఇండియన్ ఎంపైర్స్‌లో, మౌర్యన్ ఎంపైర్స్‌లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్ అని చెప్పొచ్చు. తన తాతగారు చంద్రగుప్త యొక్క మౌర్యన్ డైనాసిటీని మొత్తం భారతదేశ ఉపఖండం అంతా స్థాపించాడు. తను క్రీస్తు పూర్వం 268 నుంచి 232 వరకు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తను పుట్టింది క్రీస్తు పూర్వం 304లో పాటలీపుత్రలో. ఇప్పుడు మనం దాన్ని పాట్నా అని పిలుస్తున్నాం. అశోకుడు ఇంత గొప్పవారే అయినా సరే తన పరిపాలనలో కొన్ని కీ ప్రిన్సిపల్స్‌ని పాటిస్తూ వస్తూ ఉండేవాడు. కంపాషన్ అంటే కరుణ, టాలరెన్స్ అంటే సహనం, ఎథికల్ గవర్నెన్స్ అంటే నైతిక పాలన. కానీ ఒకరోజు తను యుద్ధాన్ని, ఆయన రాజ్యాన్ని వదిలేసి బుద్ధిజాన్ని, శాంతిని కోరుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆఫ్టర్ కళింగ వార్ తర్వాత క్రీస్తు పూర్వం 261లో జరిగిన వార్ తర్వాత అక్కడ జరిగిన మరణకాండ, రక్తపాతం, అక్కడ చనిపోయిన సైనికుల పిల్లల బంధువుల రోదన వల్ల ఇక తను యుద్ధాన్ని చేయనని చెప్పేశాడు. క్రీస్తు పూర్వం 232లో తను చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం భారతదేశం అతన్ని గుర్తిస్తూ అతని గుర్తుగా అశోకుని చక్రాన్ని మన ఇండియన్ ఫ్లాగ్‌లో పెట్టారు. కనెక్షన్ బిట్వీన్ అశోక అండ్ ది 9 బుక్స్. అశోకుడికి ఈ 9 బుక్స్‌కి ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ, వాటిపైన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడా రాయలేదు. కానీ వాటి గురించి, ఆ 9 బుక్స్ గురించి ఫిక్షనల్ నరేటివ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కళింగ వార్ తర్వాత అశోక ఒక సీక్రెట్ సొసైటీని స్థాపించాడని, అదే మానవాళిని కాపాడడం కోసం అని అంటారు. ఆ 9 బుక్స్‌లో మానవాళికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయని, ఆ బుక్స్ చెడ్డవాళ్ళ చేతిలో పడితే ప్రమాదకరం అని, ఒక్కో బుక్‌కి ఒక్కో వారియర్‌ని నిర్మించినట్లు ఆ ఒక ఫిక్షన్